ఈకాబోతు. ఇది ఒక పేరు అన్నమాట. చాలామందికి ఈ పేరు పెట్టుకోవాలంటే అర్థం కావట్లేదు అని, అలాగనే ఈ పేరు పలకడానికి రాదు అని మరి చాలామంది పెట్టుకోవడానికి ఉంటారు. అయితే ప్రభువునందు పిల్లల ఈ ఈకాబోతు అనేటువంటి అంశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఏంటి ఈ ఈకాబోతు? ఇది ఒక పిల్లవానికి పెట్టిన పేరన్నమాట. ఒక స్త్రీ గర్భము ధరించి కొన్ని షాకింగ్ న్యూస్లు వినింది. ఏమి వినిందట? 21వ వచనంలో మొదటిది, దేవుని మందసము పట్టబడింది. రెండవది, తన మామ చనిపోయాడు. మూడవది, తన పెనిమిటి చనిపోయాడు. ఈ 3 సంగతులను విన్న ఈమె తనకు పుట్టినటువంటి బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టి. అర్థమైందా? ఈకాబోదు అన్న పేరుకు అర్థం ఏంటి అంటే, కుటుంబంలో రాయబడింది ప్రభావము పోయెను. ఈరోజు మనం వింటున్న అంశము ఈకాబోదు, దానికి అర్థము ప్రభావము పోయెను అనేటువంటి మాటను వింటున్నాం. ప్రభువునందు పిల్లగా మనం తీసుకున్న భాగము మరి మొదటి సమూయేలు గ్రంథాన్ని తీసుకున్నాం. మనకు మొదటి సమూయేలు గ్రంథం అంటేనే రెండవ గ్రంథము కూడా ఉంది అని మనకు తెలుసు. వాస్తవానికి హెబ్రీ భాషలో రాయబడినప్పుడు ఈ సమూయేలు గ్రంథంలో 2గా లేవు, ఒకటిగానే మన సమూయేలు గ్రంథం ఉంది. కానీ ఎప్పుడైతే గ్రీకు భాషలోకి తర్జుమా చేశారో అప్పుడు ఈ గ్రంథాలు విభజించడం జరిగింది. దాదాపుగా క్రీస్తు పూర్వం 931 నుంచి 722 మధ్యలో, అంటే స్పష్టత అనేది మనం చెప్పలేము, కానీ కొన్ని అంచనాల ప్రకారంగా, ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో చదవకండి, నేను ఇంకా పరిచయ భాగంలో ఉన్నా. 27:6లో అక్కడ యూదారాజులు మనకు కనబడతారు. అంటే యూదారాజులు మనకు కనబడతారు అంటే వారు ఎప్పటి తర్వాత? సొలొమోను తర్వాత ఉన్న యూదారాజులు వారు. అంటే సొలొమోను అప్పటికి లేడు. అంటే సొలొమోను మరణించిన తర్వాతే రాజ్యాలు విభజించబడతాయి. 10 గోత్రాలు ఒకవైపు, ఒక గోత్రం ఒకవైపు, ఒక గోత్రం యాజకత్వం ఉంది. అయితే ఈ 10 గోత్రాలు విభజన జరిగిన తర్వాతే ఈ గ్రంథము సమూయేలు యొక్క గ్రంథం, సమూయేలు గ్రంథం రాయబడింది. మరి గ్రంథకర్త ఎవరు అంటే కొందరు సమూయేలు అంటారు, కొంతమంది నెహెమ్యా అంటారు, కొంతమంది ఇర్మియా అంటారు. కానీ ఏది స్పష్టతగా చెప్పలేము, కానీ ఎవరో ఒకరు అయిపోవచ్చు. అయితే ప్రభువునందు పిల్లగా మరి ఈ సమూయేలు గ్రంథంలో దాదాపుగా 110 సంవత్సరాలకు పైన ఉన్న చరిత్ర ఈ మొదటి సమూయేలు గ్రంథంలోనే రాయబడింది. ఎలా చెప్పగలము అంటే, సమూయేలు గ్రంథం ప్రారంభంలో సమూయేలు యొక్క జననం ఉన్నది. ఈ సమూయేలు యొక్క గ్రంథము చివరిలో మరి సౌలు యొక్క మరణం. అంటే సమూయేలు యొక్క జన్మం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు పూర్వం 1120లో జరిగింది. సౌలు యొక్క మరణం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు పూర్వం 1011లో జరిగింది. ఈ మధ్యలో ఉన్న చరిత్రే ఈ మొదటి సమూయేలు గ్రంథం. ఈ మధ్యలో ఉన్న చరిత్రే ఈ మొదటి సమూయేలు గ్రంథం. ఎందుకంటే మనము ఏ భాగం అయితే తీసుకున్నామో ఆ భాగం గురించి కొంత మనకు తెలిసి ఉండాలని నేను మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభువునందు ద్వారా ఈకాబోతు ప్రభావము పోయేను. ఎవరు ఈ స్త్రీ అన్నది మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రభువునందు ద్వారా ఈ స్త్రీ ఎవరంటే మనము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎవరు ఈ స్త్రీ. 4వ అధ్యాయం 19వ వచనం. ఏలీ కోడలకు, ఎవరంటే చెప్పండి, ఏలీ కోడలు. ఎవరంటే ఏలీ కోడలు. ఎవరు ఏలీ?
ఎవరండి ఏలి? ఒక దైవజనుడు, యాజకుడు అని కూడా చెప్పవచ్చు. మనకు బాగా అర్థం కావాలంటే సమూయేలు మొదటి అధ్యాయంలోనే మరి హన్నా ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి మరి ఆమె నోటి నుంచి మాటలు వస్తూ ఉంటే అక్కడికి ఒక దైవజనుడు వచ్చి మాట్లాడతాడు. మరి ఆ దైవజనుడు చూడండి ప్రభువులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఏలి కోడలకు, ఎవరమే ఏలి కోడలకు ఫీనేహాసు భార్య. ఎవరండి? ఏలి కోడలు ఫీనేహాసు భార్య. అంటే ఈ ఫీనేహాసు కూడా ఎవరండి? ఈ ఫీనేహాసు ఏలి కుమారుడు. అంటే అతని పని ఏంటి? అతని వృత్తి ఏంటి? దేవుడు ఏం చేశాడు? లేవి గోత్రికులకు యాజకత్వం ఇచ్చాడు. మరి ఏలి యాజకుడైతే ఏలి కుమారుడు ఎవరు? యాజకుడే. మనం ఈ కాబోతు అంశంలోనే మనకు అన్ని వచ్చేస్తాయి. అంటే ఏలి కోడలైనటువంటి ఫీనేహాసు భార్య ఆ సమయంలో గర్భంతో ఉన్నది. గర్భంతో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్త్రీలైన వాళ్ళు కానీ బంధువులు కానీ ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ వారి కుటుంబంలో వస్తే అది ఏమాత్రం కూడా ఆమెకు మరి చెప్పకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఒకవేళ బీపీ పెరుగుతుందేమో, షుగర్ పెరుగుతుందేమో, పుట్టేటువంటి బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది, లేకపోతే ఈమెకే ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి షాకింగ్ న్యూస్లకు ఏం చేస్తారంటే దూరం పెడతారు. అయితే ప్రభుత్వం ద్వారా ఈమెకైతే షాకింగ్ న్యూస్ వినబడ్డాయి. షాకింగ్ న్యూస్ వచ్చేసాయి. ఏంటంట 20 సంవత్సరం చదివాం కదా. ఏంటి 20 సంవత్సరంలో మామ చనిపోయాడు, దేవుని మనసులో పట్టుబడింది, భర్త చనిపోయాడు. మరి గర్భిణీ స్త్రీగా ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఈ విధంగా జరిగింది. అందుకే ఆమె గ్రహించింది ఇశ్రాయేలులో నుంచి ఏం పోయినట? ప్రభావం పోయెను. అందుకే ప్రభావం పోయెనని తెలుసుకున్న ఫీనేహాసు భార్య పుట్టిన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. ప్రభువులారా, ఈరోజు మనం వింటూ ఉన్నాము ఈకాబోదు. అసలు ఇశ్రాయేలీయుల ప్రజల్లో నుంచి ఈ ఈకాబోదు ఎలా జరిగింది, అనగా ప్రభావము ఎలా పోయింది అన్నది మనం వింటున్నాం. కొన్ని పాయింట్లు మనం తెలుసుకొని మనం ముందుకెళ్తాం. మొట్టమొదటిగా మరి న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం అంతటా అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిని కంసానికి అప్పగించెను. 200 పట్టుకొని కంసానికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన కోత విగ్రహమును చేయగా అది మీకా ఇంత ఉంచబడెను. ప్రభువునందు ప్రియులారా, ఇశ్రాయేలులో నుంచి ప్రభావం పోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఇశ్రాయేలీయుల ప్రజలు విగ్రహారాధన ప్రారంభించారు. ఏం చేశారండి? విగ్రహారాధన చేశారు. దేవుని పక్కన పెట్టేశారు. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల్లో నుంచి ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు బానిసత్వములో 400 సంవత్సరాలకు పైగా ఉన్న ప్రజలను ఆ బానిసత్వములో నుంచి వెలుపలికి రప్పిస్తే అతిమరిచిపోయిన ప్రజలు. ఎందుకు న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తీసుకున్నాము అంటే మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్న 4వ అధ్యాయంలో 21వ వచనం మనకు అర్థం కావాలి అంటే వాటి వెనక ఉన్న చరిత్ర మనకు అర్థం కావాలి. అంటే న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి చివరి అధ్యాయాల్లో నుంచి మొదటి సమూయేలు గ్రంథం ప్రారంభ గ్రంథంలో రాయబడిన ఆ ఈ
ఈకాబోధి యొక్క చరిత్ర ప్రభావం పోయెను. ఎందుకు పోయింది అంటే న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళ్తే అర్థమవుతుంది. అందుకే నేను ఆ గ్రంథంలో ఉన్న మరి ఆ అధ్యాయాన్ని ఏంటండి, ఇశ్రాయేలులో నుంచి ప్రభావం పోవడానికి కారణం ఏంటి? విగ్రహారాధన ప్రారంభించాడు. ఏం చేశాడు? 200 ఏంటండి, అతడు ఆ రూపంలో తన తల్లికి ఇయ్యక ఆమె వాటిలో 200 పట్టుకొని ఏంటండి కంసానికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన బోధ విగ్రహము చేయగా అది మీకాని ప్రభుత్వం. ఎందుకంటే బోధ విగ్రహాన్ని తయారు చేశారు అంటే దేవుని విడిచిపెట్టి దేవుని ఆరాధన చేయకుండా ఈ బోధ విగ్రహాన్ని ఆరాధన చేయడానికి ప్రతిమా స్వరూపమైన బోధ విగ్రహము తయారు చేసుకొని విగ్రహారాధన చేస్తున్నారండి వారు. మరి ప్రభావం కూడా ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రభుత్వ విగ్రహారాధన చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు కూడా విగ్రహారాధన చేస్తున్నాడు. తెలుసా? విగ్రహారాధన చేస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. వాస్తవానికి విగ్రహారాధనను ఆరాధించడము అంటే ఆ పదం ఎక్కడి నుంచి పుడుతుందంటే ప్రభువులారా ప్రేమించుట అనేటువంటి పదం. నీవు ఒకరిని ఆరాధిస్తూ ఉన్నావు అంటే, ఒకరిని పూజిస్తున్నావు అంటే వారిని ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టే నీవు ఆరాధన చేస్తున్నావు. ప్రభువులారా ఆ బోధ విగ్రహాన్ని అంటే విగ్రహారాధన వారు ప్రేమించారు కాబట్టి వారు ఆరాధన చేస్తున్నారు. అంటే దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుని ఆరాధన చేయకుండా విగ్రహారాధన చేస్తున్నారు. ఈరోజులో ప్రతి ఒక్కరి చేతుల్లో, బయట ఒకరి చెప్పండి, క్రైస్తవులు ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా విగ్రహారాధన ఉంది. తెలుసా? ఏంటి ఆ విగ్రహారాధన? ఇది వరకు ఈ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ప్రార్థనకు దూరం అయిపోయారు. ఎక్కువగా దేవుడితో సహవాసం చేసేవారు, సహవాసానికి దూరం అయిపోయారు. కారణం మన చేతుల్లో ఒక విగ్రహం ఉందండి, మొబైల్. వీటిలో ఎక్కువ సమయం గడుపుతున్నాము కాబట్టి, వీటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము కాబట్టి, వీటిని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉన్నాం. అవునా కదా? వాస్తవమే కదండి. ఎక్కువగా వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, ఎక్కువగా వాటినే ఆరాధన చేస్తూ ఉన్నావు, వాటితోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాం. ఇక్కడ ప్రభుత్వాల అబ్రహాము ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేదని బాధపడుతూ ఉంటాడు. దేవుడు వాగ్దానం ద్వారా పుట్టిన ఇస్సాకును అబ్రహాముకు బహుమానంగా ఇచ్చాడు. అది వరకు దేవునితో అబ్రహాము ఎంతో సమయం గడిపాడు. కానీ ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో దేవునికి అబ్రహాముకు కొంత గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే దేవుని మీద ఉన్న ప్రేమ ఇస్సాకు కుమారుని మీద వచ్చేసింది. నీ గొప్పగా నాకు కుమారుని బలి చేయమని అన్నప్పుడు అప్పుడు అబ్రహాము గురించి దేవుడు తెలుసుకున్నాడు. ఒక్కగా ఒక కుమారుని మరి బలి చేయమన్నాడు. చివరికి ఏమాత్రం కూడా మరి బలి చేయడానికి వెనకాడలేదు. అబ్రహాము తెలుసుకున్నాడు. చూడండి, ప్రభువుల ద్వారా ఇస్సాకు అబ్రహాము యొక్క హృదయంలో ఒక విగ్రహంగా ప్రతిష్ఠ చేశాడు. దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ఆరాధన చేయకూడదు. దేవుని మాత్రమే ఆరాధన చేయాలి. నిన్ను నన్ను సృష్టించిన దేవుని మాత్రమే ఆరాధన చేయాలి. వారు ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించిన దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి బోధ విగ్రహము తయారు చేసుకొని వాటికి మాత్రమే ఆరాధన చేశారు. అందుకే వారి నుంచి ప్రభావం పోయిందండి. ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది. మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మొదటి పాయింట్, ఎందుకు ఈకాబోధి జరిగింది, ఎందుకు ప్రభావం పోయింది అంటే మొట్టమొదటిగా వారు విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. విగ్రహారాధన చేశారు. రెండవది 6వ వచనం, అక్కడే 17వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చారు. రెండో పాయింట్, ఈ మాట చదవగానే మనం అర్థం చేసుకోవాలి.
ఏంటంటే రెండో పాయింట్, ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోవడానికి కారణం ఏంటి? ప్రతివాడు తనకు ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తన మైండ్ ఏది చెబితే అలాగనే పోతుంది. చూడండి, ప్రభుత్వ దినములో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడు ఏంటంటే ప్రతివాడును అంటే ఎవరి గురించి రాయబడింది ఇక్కడ? ఈ వర్షం ద్వారా అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును అంటే ఇశ్రాయేలులో ప్రతివాడు. చూడండి ప్రభుత్వం కదా, ఇశ్రాయేలులో ప్రతివాడు, వారికి రాజు లేడు, ప్రతివాడును తన తన అంటే తన అంటే సొంతం, తనకు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాను ఏంటంటే ఇష్ట అనుసారముగా విడదీస్తే అంతే కదండి. ఇష్ట ప్లస్ అనుసారముగా, ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నాం, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఏది పడితే అది చేయడం, ఎవరికి ఏది పడితే అది చేయడం. ఈరోజులో సంఘాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఇశ్రాయేలు ప్రజల నుంచి ఆ ప్రభావం పోవడానికి కారణము, రెండవ కారణము ఇష్టానుసారంగా ప్రవర్తించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కావున యెషయా గ్రంథం 53 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతివి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చూడండి ప్రభుత్వం ఏమంటాడు ఇక్కడ, మనమందరం ఎలా తప్పిపోయామంట. ఎక్కడైనా గొర్రెలు కాసినప్పుడు గొర్రెల కావాలి చూసారా, అన్ని కొన్ని మరి కరెక్ట్గా వెళ్తూ ఉంటే కొన్ని గొర్రెలు ఏమవుతున్నాయి, తప్పిపోతున్నాయి, చేతిలోకి బయటికి వెళ్ళిపోతుంటాయి, రోడ్డు దాటి వెళ్ళడం, రోడ్లకు వెళ్ళడం, ఆ మందలో కలిసి వెళ్ళిపోకుండా పక్కకు వినిపోతుంటాయి గొర్రెలు. అప్పుడు ఆ కాపరి ఆ గొర్రెల్ని పట్టుకొని మళ్ళీ ఆ గుంపులో కలిపేస్తారు. చూడండి ప్రభుత్వం ద్వారా మనల్ని గొర్రెతో వచ్చాడు. మనమందరము ఏంటంటే మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిని, మనలో ప్రతివాడును ఏంటంటే తనకు ఇష్టమైన త్రోవకు తొలిగెను. యేసయ్య ఎంత చక్కగా మాట్లాడు, ఏ దర్శనం ద్వారా మనలో ప్రతివాడు అంటే తన గురించి కూడా మాట్లాడుతున్నాయి కదా. మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలిగెను. ఇష్టమైన త్రోవలో తెలుగుతుంది. కొత్త నిబంధనలో కూడా మనము గమనిస్తాం కదా, ఒకడేమో నేను అపోలో వాడనంటాడు, ఒకడేమో నేను కేఫా వాడనంటాడు, ఒకడేమో నేను పౌలు వాడనంటాడు, రకరకాల. కానీ అందరూ క్రీస్తుకు చెందిన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలిగారు. మొదటి పాయింట్, ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోవడానికి కారణం విగ్రహారాధన చేయడం. రెండవది ఇష్టానుసారంగా ప్రవర్తించడం. మూడవది మనం గమనిద్దాం 19వ అధ్యాయం 2వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. అతన్ని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనెను. ఎందుకంటే యూదా బెత్లెహేము నుండి తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండేది. చూడండి ప్రభువులారా, ఇక్కడ మనం ఈ వర్షం ప్రకారంగా ఆలోచన చేస్తే మొదటి వర్షం నుంచి గమనిస్తే ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఏం చేశాడు? ఎఫ్రాయిమీయుల మన్యము ఉత్తర భాగమున పరదేశిగా, ఎవరు యాజకత్వము పని దేవుడు అప్పగించాడు కదా, వారిలో ఒకడు ఏం చేశాడండి? లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యము ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండేది. అతడు యూదా బెత్లెహేము నుండి ఏం చేశాడు? అతడు
తెలుసుకున్నాడు, ఉపపత్తిగా తెలుసుకున్నాడు. రెండవ వచనం ఏముంది? అతని ఉపపత్తి అతన్ని విడిచి ఒకరితో విభజించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉంది. ఈ ఉపపత్తి, ఈ లేవీయుడైనటువంటి ఈ వ్యక్తి యొక్క ఉపపత్తి ఎక్కడుందంట? తండ్రి ఇంట్లో, అంటే పుట్టినింట్లో ఎంత ఉంది? 4 నెలలు ఉంది. ఒకవేళ 4 నెలలు ఎందుకుంటారండి? ఒకవేళ పుట్టింట్లో మరి స్త్రీలు ఉన్నారంటే డెలివరీ అయిన తర్వాత కానీ, లేకపోతే ఇంకేదైనా మరి అనారోగ్య సమస్యలను బట్టి కానీ, ఏదో ఒక కారణం చేత 4 ఎక్కువ కారణము డెలివరీ అయిన తర్వాతనే మరి పుట్టింట్లో ఉంటాం. ఈమె ఎందుకంటే 4 నెలలు పుట్టింట్లో చూడండి, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకరితో విభజించి యూదా బెత్లెహేమును అతన్ని విడిచి ఈ లేవీయుణ్ణి విడిచిపెట్టి ఏం చేసింది? ఎవరైతే తనను తెచ్చుకున్నారో అతన్ని విడిచిపెట్టి మరొకరితో విభజించింది. ప్రభునందు కూడా ఈ లేవీయులు కూడా మరి ఇశ్రాయేలు జాతిలో ఒకరే కదా. అంటే వీళ్ళు ఇశ్రాయేలు నుంచి ఆ ప్రభావం పోవడానికి కారణము చూడండి, ప్రభునందు కూడా వ్యభిచారము అనేటువంటి పాపం. వ్యభిచారం అనేటువంటి పాపమును ఒక స్త్రీ తన భర్తతో మాత్రమే కాకుండా మరొకరితో పాపం చేయడం, ఒక పురుషుడు తన భార్యతో మాత్రమే కాకుండా మరొకరితో పాపము చేయడము, వ్యభిచారము అనేటువంటి పాపమును కూడా ఇశ్రాయేలులో ప్రభునందులారా మొదలైనట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి ప్రభునందులారా ఇప్పుడున్నటువంటి మరి పరిభాషలో మాట్లాడుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మోహము కేవలము ఒక స్త్రీతో కానీ పురుషులతో కానీ మరి మరి లైంగికంగా లేకపోతే ఒక స్త్రీతో కానీ పురుషులతో కానీ డైరెక్ట్గా పాపము చేయడం మాత్రమే కాదు, కానీ మోహము చూస్తే కూడా ఏంటంటే వ్యభిచారంతో మరి ఆయన పోల్చడం జరిగింది. కాబట్టి ప్రభువుల ద్వారా ఈ వాక్యాన్ని విన్నాం మనము, మన చూపు ఎలా ఉన్నది? ఈ వాక్యాన్ని విన్నాం మనము ప్రభువుల ద్వారా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచన చేసుకోవాలి. అందుకే వారిలో నుంచి ఆ ఇశ్రాయేలీయుల నుంచి ఆ ప్రభావం పోవడానికి కారణము 3వ తప్పు వారు చేసింది ఏంటి అంటే వ్యభిచారం అనేటువంటి పాపము వారు చేశారు. మొదటిగా విగ్రహారాధన చేయడము, రెండవది ఇష్టానుసారంగా ప్రవర్తించడము, 3వది వ్యభిచారం అనేటువంటి పాపము, 4వది మనం గమనిద్దాం 19వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం అక్కడే వారు సంతోషించుతుండగా ఆ ఊరి వారిలో కొందరు కోకిళ్ళు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని నీవు ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలి వారితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి వద్దకు బయలుదేరి సహోదరులారా అది కూడదు, అట్టి దుష్కార్యం చేయకూడదు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక వీరు ఈ వెర్రి పని చేయకూడి. చూడండి ప్రభుత్వాల ఇంకా కొన్ని వచనాలు అలాగనే మనం కిందికి చదువుతూ ఉంటే 4వ పాపం ఏంటి అంటే మరి ఈ ఇశ్రాయేలీయుల మరి గోత్రాల్లో లేవీయుడైనటువంటి ఈ వ్యక్తి మరి అతని ఉపపత్తి ప్రస్తుతానికి ఎక్కడ ఉంది? తండ్రి ఇంటిలో నుంచి ఈమె పాపం చేసింది, కానీ ఎలాగైనా నేను నా దగ్గరికి తీసుకుని వెళ్తాను అని చెప్పేసి ఇతను మంచి మనసుతో మరి లేవీయుడు మరి తన మామ ఇంటికి వెళ్ళాడు. 19వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 4వ వచనాల చరిత్ర మనకు అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం ద్వారా మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈమెను నీ కూతురు నా ఇంట పంపించు అన్నాడు. సరే ఒక 3 దినాలు ఉండు, 3 దినాల తర్వాత 3 రోజులు ఆగిన తర్వాత నేను మళ్ళీ పంపిస్తాను. సరే 3 రోజులు గడిచిపోయింది, అలాగే ఉన్నాడు. మరి ఈరోజు నేను వెళ్ళిపోతాను, ఈరోజు ఏమైనా పంపించు అంటే ఇంకొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం భోజనం చెయ్యి, సాయంకాలం వెళ్తులే అన్నాడు. సరే అని చెప్పేసి ఆగాడు. సాయంకాలం వచ్చేసి రాత్రి ఎక్కడ పోతావు, రేపు పోతులే అని చెప్పేసి అన్నాడు. అలాగే 2-3 రోజులు లేట్ చేసి మరి అతన్ని పంపించడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత 3వ రోజు వచ్చేసరికి, అంటే 3 రోజులు గడిచిపోయి 6వ రోజు వచ్చేసరికి మళ్ళీ వెళ్తానన్నాడు. ఆయన అన్నాడు, లేదు ఇప్పుడు వెళ్ళకు, మనీ రేపు వెళ్తులే అన్నాడు. ఇంకా ఇతను ఏమాత్రం కూడా వినకుండా
లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి తన ఉపపత్తిని తీసుకొని బయలుదేరాడు. తన ఉపపత్తిని తీసుకొని ఏం చేశాడండి? బయలుదేరాడు. అంటే మనము 4వ పాయింట్లోకి వెళ్తున్నాం. 4వ పాయింట్లోకి వెళ్ళడానికి ఈ ఇదంతా ఉందన్నమాట. అయితే ప్రభుత్వం ద్వారా బయలుదేరుతూ ఉన్న సమయంలో 5వ దినమున చూడండి, 8వ వచనం, 5వ దినమున అక్కడ వెళ్ళమని ఉదయం లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణం పాల్గొని చెప్పుకుంటున్న వాళ్ళ వద్దు వాళ్ళ వరకు గడువు చేసి ఇద్దరు కూడి భోజనం చేసి ఆ మనుషుడు తానులో లేకపోతే యొక్క దాసుడు వెళ్ళి లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి యొక్క మామ ఇదిగో ప్రొద్దుగుంపులకు సమీపమైన నీవు దయచేసి రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగుంపు సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు కూడా వెళ్ళడం నీకు వేకుని లేచి నీ త్రోవను పోవచ్చు అతనితో చెప్పాను. అయితే 10వ వచనంలో మనం గమనిస్తే ఏ మాత్రము కూడా అతడు అక్కడ ఉండడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. నేను వెళ్తాను అన్నాడు. యెబూసను యెరూషలేము ఇంటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలు అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు పొద్దు చాలా వారని కనుక అతని దాసుడు మనం యెబూసీయుడైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయడం రండని తన యజమానులతో చెప్పాడు. చూడండి, ప్రభుత్వం ద్వారా 5 రోజులు గడిచిన తర్వాత వాళ్ళు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత యెబూసు అనేటువంటి ఒక పట్టణము, యెబూసు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన దాసులు, అయ్యా మనం రాత్రి మరి ఎక్కడ ప్రయాణం చేద్దాము, మనం ఈరోజు ఇక్కడే ఉండి మనము ఉదయాన్నే బయలుదేరదాము, పొద్దుకుంటుంది, రాత్రి అవుతుంది, మరి ఈరోజు ఇక్కడే ఉందాము అని చెప్పేసి దాసులు చెప్పాడు. అప్పుడు దాసులు చెప్పిన దానికి ఈ లేవీయుడు ఏమాత్రం కూడా వినకుండా మనం అన్యజనుల ప్రాంతంలో ఉండడం ఏంటి, అన్యజనులు యెబూసు ప్రాంతం అన్యజనుల ప్రాంతం, ఈ ప్రాంతంలో మనం ఉండేది వద్దు, మన వారు ఉండే చోటుకి వెళ్దాము, ఎక్కడైతే మన వారు ఉంటారో అక్కడికి వెళ్తే మనకు సెక్యూరిటీ, మనం సేఫ్టీగా ఉంటాము అని చెప్పేసి తమ వారు ఉన్న ప్రాంతానికి ఆ సాయంకాలమే బయలుదేరారు. అయితే బెన్యామీనీయులు ఉండేటువంటి గిబియా ప్రాంతానికి వాళ్ళు రావడం జరిగింది. ఏ ప్రాంతం విడిచిపెట్టారు? యెబూసు అనేటువంటి అన్యజనుల ప్రాంతము వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి అతను ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. అయితే మనవారు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్తాము అని చెప్పేసి తమ వారు ఉండేటువంటి బెన్యామీనీయుల ప్రాంతమైనటువంటి గిబియోనికి వెళ్ళారు. అక్కడే ఉన్నారు. ఎవరు అతని వారిని విచారించట్లేదు, ఎవరు వారిని వారి సంతలో ఉంటున్నారు, ఎవరు కూడా వారిని పలకరించట్లేదు. చివరిగా ఒక ముసలోడు వచ్చాడు, ఒక పెద్ద ఆయన వచ్చాడు. అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అయితే మా దగ్గరికి రండి అని చెప్పేసి ఆ పెద్ద ఆయన వీరందరినీ తీసుకుని పోయి వారి ఇంటిలోకి వెళ్ళారు. వారి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత 22వ వచనం వచ్చిందనమాట. వారి ఇంటిలోకి వచ్చిన తర్వాత 22వ వచనం, వారు సంతోషించుతుండగా, ఇప్పుడు చెప్పండి ఎవరెవరు సంతోషిస్తున్నారు? లేవీయుడు, అతని ఉపపత్తి, దాసుడు, అతనితో పాటు వచ్చిన వారు, ఇతన్ని పిలుచుకొని వచ్చారే, వీరిని పిలుచుకొని వచ్చారు కదా పెద్ద ఆయన. ఈయన ఇంటిలో వీరందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తున్న సమయంలో కొంతమంది పోకీలు ఆ ఇంటిని చుట్టుకున్నారు. ఆ పోకీలు ఎవరో కాదు, ఇశ్రాయేలీయుల జాతిలో ఉన్న బెన్యామీనీయులే. మరి ఇశ్రాయేలీయుల నుంచి ఆ ప్రభావం పోవడానికి మనము 4వ కారణం వింటూ ఉన్నాము. ఆ పోకీలు ఆ ఇంటిని చుట్టుకొని ఆ మనుష్యుని చంపడానికి ప్రయత్నం చేశారు. అదేవి మన వారి దగ్గరికి వెళ్తాము, అక్కడ సెక్యూరిటీ ఉంటుందని, అక్కడ ఏమాత్రం కూడా భయం ఉండదని చెప్పేసి వెళితే ఆ బెన్యామీను సంతతిలో ఉండేటువంటి కొంతమంది పోకీలు ఆ ఇంటిని చుట్టూ పెట్టుకొని అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. అయితే పెద్ద ఆయన అన్నాడు, అయ్యా ఏమాత్రం కూడా అతను ఏమి చేయకండి అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పాడు. కావాలంటే మరి ఆ కాలంలో ఏం చేసేవారంటే పురుషులు తప్పించుకోవడానికి స్త్రీలను బలి చేసేవారు. ఏం చేసేవారండి? పురుషులు తప్పించుకోవడానికి స్త్రీలను బలి చేసేటువంటి వారు, అంటే వారికి అప్పగించేవారు. అంటే వాళ్ళు ఏం చేసేవారు? పాడు చేసేవాళ్ళు, విడిచిపెట్టేవారు. అయితే చూడండి ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ పెద్ద ఆయన మరి ఏమైనా చేసుకోండి, తర్వాత నా కూతుర్లు ఏమైనా చేసుకోండి, కానీ ఇతని మాత్రం ఏమి చేయొద్దని అన్నాడు. వీళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు అన్నాడు. అయితే అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ప్రభుత్వం ద్వారా దొమ్మిగా పడి 25వ వచనాన్ని మనం చూద్దాం. 25వ వచనం, అతని మాట వినకు వారికి మనస్సు లేకపోయేది పెట్టని చెప్పాడు. ఏ మాత్రం కూడా మనుషులు ఏమి చేయకంటే ఏ మాత్రము కూడా వినకుండా అతని మాట వినకు వారికి మనస్సు లేకపోయింది కనుక ఆ
మానభంగాలు చేశారు, స్త్రీలను చెరిచారు. తన సొంత జనాంగమైనటువంటి లేవీయులకు సంబంధించినటువంటి ఉపపత్తిని ఏం చేశారండి? ఆ రాత్రి అంతయు ఆమెను, ఉదయం వరకు తెల్లారే వరకు ఆమెను చెరుపుతుంది. అంత ఘోరమైన దేవుని పేరు పెట్టబడిన జనాంగము ఇశ్రాయేలు జనాంగము. ఈ ఇశ్రాయేలు జనాంగం ఎన్ని పాపాలు చేస్తుంది చూడండి. విగ్రహారాధన చేయడం ప్రారంభించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, వ్యభిచారమైనటువంటి పాపము, అత్యాచారమైనటువంటి పాపము చేసి ఇశ్రాయేలు నుంచి ప్రభావము, దేవుని యొక్క ప్రభావము పోవడానికి కారణమైంది. అత్యాచారం చేశారండి, అత్యాచారం చేశారు. ఇలా మన 4వ పాయింట్ మనం విన్నాము. 5వ పాయింట్ 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 20వ వచనం. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడకు యుద్ధ పనులు తీర్చగా బెన్యామీనీయులు గిబియా నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని నేలగొట్టిరి. ఎవరెవరికి యుద్ధము? అది వరకు ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు, అమోనీయులకు, ఇశ్రాయేలీయులకు, ఇలా కనానీయులకు, ఇశ్రాయేలీయులకు, యెరికో వారికి, ఇశ్రాయేలీయులకు, అష్షూరీయులకు, ఇశ్రాయేలీయులకు, ఇలా జరిగింది. కానీ ఇప్పుడు ఎవరికి యుద్ధము? ఎవరెవరికి యుద్ధము? బెన్యామీనీయులకు, ఇశ్రాయేలీయులకి యుద్ధం. దేవుని యొక్క ప్రభావం ఇశ్రాయేలులో నుంచి పోవడానికి గల కారణము 5వ పాయింట్, సహోదరుల్లో ఐక్యత లేకపోవడం. సహోదరుల్లో ఐక్యత లేకపోవడం. ఈ రోజుల్లో చాలా మంది ప్రభువుల మనం ఇతరులకు చెప్తూ ఉంటాం, కానీ సంఘాల్లో కూడా సంఘములు ఒకే సంఘములో, ఒకే బల్లలో, ఒకే పెట్టెలో కానుకలు వేస్తూ, ఒకే బలలో మరి చేతులు వేస్తున్నప్పటికీ కూడా సంఘాల్లో ఐక్యత లేదు. ఒకరికొకరు వందనాలు చెప్పుకునేది కనుగొనిపోయింది. ఆయన వస్తే నేను చర్చికి రావాలని చెప్పడం, ఆ ఇంటికి నేను ప్రారంభం, ఆమె అంటే నాకు సరిపోదండి, ఆమె నాకు గిట్టదు, ఆ మందిరానికి ఆమె ఇంటికి నేను రాను, ఆమె ఇంట్లో ప్రారంభం ఉంటే మాత్రమే అస్సలు అని అంటారు. ఏంటండి క్రైస్తవ లక్షణం? ఇదే నాకు క్రైస్తవ లక్షణం. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత లేదు, ఎంత మనోహరం అని కీర్తనకారుడు సెలవిచ్చిన మాట ఏం చేశారు? ఎంత మీరు ఎంత మనోహరం చెప్పడమే కానీ చేసేది వినడం మాత్రమే, వినడము విడిచిపెట్టడం. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడారు. నీవు బలిపీఠం యొక్కకు వెళ్ళి బలి అర్పించినప్పుడు కానీ, నీవు కానుక పెట్టె దగ్గరికి వెళ్ళి కానుక వేసేటప్పుడు కానీ, అర్పణ అర్పించేటప్పుడు కానీ, నీ సహోదరునితో ఒకవేళ ద్వేషం ఉన్నట్లు నీకు జ్ఞాపకం వస్తే ఆ అర్పణను అక్కడే విడిచిపెట్టి ముందు వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలంట? సమాధానం పడాలి. అప్పుడే నువ్వు అర్పణ వేయాలి. అప్పుడు దేవుడు ఆ అర్పణ అంగీకరిస్తాడు. మరి ఇశ్రాయేలీయులకు, బెన్యామీనులకు సొంత సహోదరులు, ఒకే జాతికి చెందిన వారు, వీరికి యుద్ధం జరిగింది. చూడండి, ఐక్యత లేదు. మరి ప్రభావం కూడా ఇశ్రాయేలులో నుంచి. ఎందుకు ఈ యుద్ధము ఈ యుద్ధం జరిగింది అంటే ప్రభువుల ద్వారా ఈ చరిత్రే మనం వింటున్నామే. ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు? ఒక స్త్రీని రాత్రంతైనా కూడా చేర్చేశారు. తర్వాత ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్ళి ఆమె ఏమైందో చూద్దామని చెప్పేసి వెళ్ళాడు. అక్కడ 26వ వచనం 19. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. యజమానుడు ఉన్నాడు కదా, ఈ యజమానుడు తలుపులు తీద్దామని చెప్పేసి మరి అలా వచ్చాడు. తలుపులు మరి తీసేటువంటి ప్రయత్నంలో ఆమె ఎక్కడ పడింది? తలుపు గడప మానవుడు కదా, గడప మానవు ఏం చేసినది? ఎవరైనా చీపులు చాపి అలా ఏంటి చేతులు చాపింది? ఏమైంది? ఇంటికి పోయి చూస్తే ప్రభువుల 25వ వచనం, అతడు లెమ్ము వెలుగు కనుక ఆమె ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు. ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, స్పృహలో లేదు. కనుక అతను గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన
చేయసాగారు. చూడండి ప్రభుత్వం ద్వారా ఏం జరిగిందండి? చెరిచారు. ఆమె ఏమైంది? చెరపబడింది, చంపబడింది. చెరిచి ఏం చేశాడని? చంపేశాడు. చూడండి ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ వ్యక్తి బెన్యామీనీయులకు ఇశ్రాయేలీయులకు 20 వచ్చంలో యుద్ధం జరిగింది. ఎందుకు ఈ యుద్ధం జరిగింది అంటే, ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే 20 వచ్చిన అతను తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని ఏం చేశాడు? ఉపపత్తిని తీసుకొని ఆమె కీళ్ళ ప్రకారం 12 ముక్కలుగా కోసాడు. ఎన్ని ముక్కలు కోసాడంటే? 12 ముక్కలు. ఎలా? పాదము మనకి ఒక కాలికి 2 కాళ్ళకు 2 పాదాలు 2 ముక్కలు అయితే, మోకాలు 2 ఎన్నే 4 అయ్యాయి, నడుము 1 ఎన్నే 5 అయ్యాయి. తర్వాత ఈ భాగం ఎన్ని? 2, 5 + 2 7 భాగాలు. తర్వాత మోచి 2 మోచేతులు ఎన్ని అయ్యాయండి? 9 అయ్యాయి. తర్వాత 2 భుజాలు ఎన్ని అయ్యాయండి? 11. తల ఎన్ని అయ్యాయండి? 12. అంటే ఇలా కట్ చేశాడు అన్నమాట. పాదాలు, మోకాలు, నడుము, అలాగే ఈ భాగము, మోచేయి, భుజాలు, తల 12 ముక్కలు కోసి ఏం చేశాడు? ఇశ్రాయేలీల పెద్దలకు 12 గోత్రాలకి ఆశీర్వాదం పంపించేశాడు. ఒక్కో గోత్రానికి ఒక పాదం, ఎడమ పాదం, ఒక గోత్రానికి కుడి పాదం, ఒక గోత్రానికి మరొక గోత్రానికి కుడి మోకాలు, మరొక గోత్రానికి ఎడమ మోకాలు, ఒక గోత్రానికి నడుము, ఒక గోత్రానికి ఈ భాగం, మరొక గోత్రానికి ఈ భాగం, మరొక గోత్రానికి మోచేయి, మరొక గోత్రానికి మరొక మోచేయి, మిగతా 2 గోత్రానికి 2 భుజాలు, ఇంకా మరొక గోత్రానికి తల. ఇలా పంపించేశాడు. చూడండి పెద్ద మనుషులారా, ఇదిగో మా వారు ఉన్నారు, మా ప్రాంతం వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి యెహూదు పట్టణంలో కూడా ఉండకుండా ఈ గిబియోను ప్రాంతానికి బెన్యామీనులు ఉన్నారని వీరి ప్రాంతానికి నీకు వస్తే నా ఉపపత్తిని చేశారు, నా ఉపపత్తిని చంపేశారు, మీరే న్యాయం తీర్చాలి అని పెద్దల సహాయం కోరాడు. అప్పుడు మిగతా గోత్రికులు ఏకమయ్యి బెన్యామీను గోత్రపు పెద్దలకి సమాచారం పంపించారు. వారు ఎక్కడున్నా కూడా పట్టుకొని రండి, వారితో మనం మాట్లాడదాము, వారిని శిక్షిద్దాము అని చెప్పి మిగతా గోత్రికులు అంటే ఆ బెన్యామీనుల పెద్ద మనుషులు ఏమాత్రం కూడా స్పందించలేదు. వీరు స్పందించేటట్టు లేదు. వీరు మన జాతికి ద్రోహం చేశారు. వీరు ఏమాత్రం కూడా స్పందించేటట్టు లేడు. కాబట్టి పొలం ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా ఏకమై బెన్యామీనులతో యుద్ధం చేద్దాం అని యుద్ధం చేయడం ప్రారంభించారండి. సహోదరులు, ఐక్యత లేకపోవడం ద్వారా ఆ ఐక్యత ఎందుకు లేకపోయిందో మనం విన్నాము. ఈ ఐక్యత లేదు కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజల్లో నుంచి ఈ కపోత జరిగింది, ప్రభావము పోయినట్లుగా మనం చూస్తాం. ప్రభుత్వ ఎన్ని పాయింట్లు మనవి ఇప్పటికి 5 పాయింట్లు. విగ్రహాలను విశ్వాసాన్ని ప్రవర్తించడం, వ్యభిచారము, 4 అత్యాచారాలు, 5వది సహోదరులు ఐక్యత లేకపోవడము, 6వది మనం విందాము ప్రభుత్వం ద్వారా మొదటి సమూయేలు గ్రంథం. ఇప్పుడు మనము 25వ వచ్చేసాం కదా. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో అడుగుతాం. ఈ న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం నుంచి కొనసాగితే ఈ సమూయేలు గ్రంథం అన్నమాట. చదువుతాం. మొదటి సమూయేలు 1:3. ఇతడు శిలోహమందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏకేత తన పట్టణం విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హొఫ్నీ, ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎవరి భార్య డెలివరీ అక్కడ? ఎవరి భార్య అండి? ఫీనెహాసు భార్య. ఇక సమృద్ధిగా మనకు ఎవరట వీళ్ళు? యాజకులు. అసలు మీరు యాజకత్వం చేయడానికి వీరికి అర్హత ఉన్నదా? అయితే ఏది కుమారుడు అయితే యాజకత్వం చేయవచ్చు. అసలు అర్హత ఉన్నదా వీరికి? ప్రభుత్వ అర్హత లేని వారికి దేవుని పనిని అప్పగించేవాళ్ళు. అర్హత లేదు. ప్రభుత్వ ఏది తర్వాత తన కుమారుడే ఉండాలని చెప్పేసి తన కుమారుని పెట్టడం జరిగింది. అర్హత లేని వారికి వీరు ఎటువంటి వారంటే కొన్ని వచనాలు మనం
ఏలి కుమారులు ఎవరు? ఏలి కుమారులు యెహోవాని ఎరగని వారంట. ఎరగని వారంటే ఎరగని వారంటే యెహోవా అంటే తెలియని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వారిని యాజకుడుగా నియమించాడండి. ఎంత గౌరవం, ఎంత అవివేకం అండి, ఎంత అజ్ఞానం అండి. దేవుడు అంటేనే తెలియని వారిని యాజకుడుగా నియమించారు. ఇంకా మిక్కిలి దుర్మార్గుడుగా ఉన్నారు యాజకుడు. దుర్మార్గుడు వీరిని యాజకుడుగా నియమించారు. ఇంకా మరొక మాట 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనుడు కారణమైంది కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. వీరెవరంట? యెహోవాను ఎరగని వారంట. ఎవరంట? దుర్మార్గులు అంట. ఇంకా ఈ వచన ప్రకారం ఆలోచన చేసి తిండిపోతులను కూడా చెప్పవచ్చు. ఎలాగంటే ప్రవృత్తులలా మనం పై వచనాల్లో 12 నుంచి ఈ 17 వచనాల మధ్యలో మనం గమనించినట్లయితే, ఎవరైనా బలి పశువును వధించినప్పుడు అది ఉడికిన తర్వాత ఒక ముళ్ళుతో మరి ఆ అందులోకి వాటిని ఏమంటారు, ఆ పెద్ద గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోకి ఆ ముళ్ళును పెట్టినప్పుడు ఆ ముళ్ళుకి ఏవైతే ముక్కలు బయటకు వస్తాయో అవి ఎవరైతే ఏం చేయాలి? యాజకులు పూజించాలి. అది యాజకులు. వీరు ఎంతటి వారు అంటే మాంసం ఇంకా ఉడకలే, ఉడుకుతున్న సమయంలోనే నేను యాజకులము మరి సేవకులు పంపించి యాజకుడు అడుగుతున్నాడు మాంసం తీసుకున్నాము అని పంపించారు. చూడండి ప్రభుత్వ, అయ్యా మాంసం ఉడుకుతుంది ఇంకా ఉడకలేదంటే కూడా వాళ్ళు వినడం లేదు. పచ్చి మాంసమే కావాలి. పచ్చి మాంసం తినేటువంటి ఒక తిండిపోతున్న నేను ఇటువంటి వారిని యాజకులు గారి చూడండి అక్కడ మనం గమనించినట్లయితే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయలేదు అసఖ్యపడుటకు కారణమయ్యారు వీళ్ళు. అంత అటువంటి వారిని శాస్త్రం నియమిస్తున్నారు. యాజకుడుగా నియమించారు. ఇశ్రాయేలు చేసినటువంటి పొరపాటు, దేవుడు అంటే తెలియని వారిని, దుర్మార్గులైనటువంటి వారిని, తిండిపోతున్నటువంటి ఇంకా వచనం వీరి గురించి మనం చదువుకుందాము. అక్కడే మరి 19వ వచనం సమూయేలు గ్రంథంలో 17వ వచనం లేదా 17 కదా 19వ వచనం సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. వారి తల్లి వారికి చిన్న అగ్ని ఒకటి పుట్టి ఏటేటా బలి అగ్ని 22వ వచనం. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అనుమాట చెవిన పడగా వారిని పిలిచి ఇచ్చినాను. ఏం చేశారు వీళ్ళు? సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేశారు. ఎంత ఘోరం! ఇటువంటి వారిని వాళ్ళు యాజకులుగా నియమించారు కాబట్టి ఇశ్రాయేలు నుంచి ప్రభావం, దేవుని ప్రభావం పోవడానికి కారణమైనది ఈ యొక్క 6వ కారణం. అలాగే ప్రాబ్లం ద్వారా చివరిగా కారణం చెప్పుకొని మనం ముగించుకుందాము. ఇప్పటికీ మీరు ఎప్పుడెప్పుడు ముగిస్తారో, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. నాకైతే సేవకులు సమయం కూడా చెప్పలేదు, చెప్పుకుంటూ పోతున్నాను. చెప్పేవారికి సమయము కనపడదండి, వినేవారికి సమయం కనపడదు. ఎందుకంటే మీరు కూర్చున్నారు, నేను వింటున్నాను, నేను చెప్తున్నాను, నిలబడ్డాను. నిలబడి చెప్తూ ఉంటే సమయం కనపడదు. కానీ వినేటువంటి వారికి మాత్రము సమయం కనపడతాయి. ఇలా కలుపుతాము. కొన్నిసార్లు బయటికి అవసరం లేకపోయినా కూడా వెళ్తాము, అవసరం వచ్చినప్పుడు బాగా. ఎందుకంటే కూర్చోలేక అయిపోయింది. మీరు ఎక్కువసేపు నేను విసిగించను. చూడండి ప్రాబ్లం ద్వారా 22వ అధ్యాయం 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేమో తృణీకరిస్తున్నారు. మిమ్మును కృప పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్టమౌడలను పట్టుకొనచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏంటంటే ఇశ్రాయేలీయులు యాజకుడైన చూడండి ప్రపంచం ద్వారా దేవుని కంటే ఎవరిని ఈయన పట్టుకున్న
ఎన్ని పాయింట్లు విన్నాము? 6 పాయింట్లు విన్నాం. ఇప్పుడు ఎన్నో పాయింట్లు వింటున్నాము? 7వ పాయింట్ వింటున్నాం. ఈ 7వ పాయింట్ ఏంటి అంటే దేవుని కంటే ఇతరులను గొప్ప చేశాడు. ప్రారంభంలో దేవుని కంటే విగ్రహాలను గొప్పదిగా చేశారు, అందుకే వాటిని పూజించారు. ఇక్కడ మనం చివరి పాయింట్లో మనం గమనిస్తే దేవుని కంటే ఇతరులను గొప్ప చేయడం జరిగింది. చూడండి ప్రభువులారా, దేవునికి ఇవ్వవలసినటువంటి నైవేద్యాన్ని దేవుని కంటే ముందుగా వీళ్ళే తిన్నారు. కాబట్టి ఒక దైవం దేవుని హెచ్చరిస్తున్నాడు, నీవు దేవుని కంటే నీ కుమారుడిని గొప్పగా చేస్తూ ఉన్నావు. ప్రభువులారా, ఇశ్రాయేలీయుల నుంచి ఆ ప్రభావం పోవడానికి గల కారణం 7వ పాయింట్, దేవుని కంటే ఇతరులను గొప్ప చేయడము. అలాగే మనము మరొక మాట మనం విందాం. 7 పాయింట్లు అయిపోయాయి. చివరి మాట మనం విందాము. 4వ అధ్యాయం 22వ వచనం. దేవుని మొదటి సమయంలో 4 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధ భక్తులు. ఇదంతా చదువుకోవడానికి సమయం లేదనుకుంటా. ఈ 2వ అధ్యాయంలో చివరి లైన్ ఒక మాట్లాడబడింది, 4,000 మంది హతులయ్యి. ఇది చాలా 10వ వచనం. అప్పుడు ఫస్ట్ చూద్దు. అప్పుడు అత్యధికమైన వధ జరిగి ఇశ్రాయేలులో 30,000 మంది కాల్వలను కూలేరు. ఓకే. తర్వాత 11వ వచనం, దేవుని మందసము పట్టబడేను. గుర్తు చేసుకోండి. ఫస్ట్ 2వ వచనంలో 4,000 మంది హతులయ్యారు. 10వ వచనంలో 30,000 మంది మరణించారు. 11వ వచనంలో దేవుని మందసం పట్టబడింది. 11వ వచనంలోనే హొఫ్నీ ఫీనెహాసులు మరణించారు. హొఫ్నీ ఫీనెహాసులు మరణించారు. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగినప్పుడు దేవుని మందసము పట్టబడింది. దేవుని మందసం పట్టబడింది అంటే ప్రభువుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఊడిపోవడం జరిగింది. మొట్టమొదటిగా 2వ వచనంలో 4,000 మంది మరణించారు. 10వ వచనంలో 30,000 మంది మరణించారు. 11వ వచనంలో దేవుని మందసము పట్టబడింది. 11వ వచనంలో ఏలీ యొక్క 2 కుమారులు కూడా మరణించారు. ఈ యుద్ధంలో నుంచి తప్పించుకున్న ఒక వ్యక్తి వచ్చి ఏలీతో చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ 11వ వచనం, ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడగగా కేకలు వినబడుతున్నాయి. ఎందుకు? 4,000 మంది మరణించారు, 30,000 మంది మరణించారు, మందసము పట్టబడింది. ఏది 2 కుమారులు మరణించారు. ఈ ప్రజలందరూ కూడా కేకలు వెళ్తున్నారు. ఆ కేకలు ఏలీ విన్నాడు. ఏంటి ఆ కేకలని ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెబుతున్న మాటను మనం గమనిద్దాం. ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అనగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి చెప్పెను. ఏలీ 98 ఏళ్ల వాడే చెప్పెను. 17వ వచనం, 18వ వచనం చెప్తాడు. దేవుని మందసమును మాట అతడు తరగక చెబుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా 4,000 మంది మరణించారు. రెండవది 30,000 మంది మరణించారు. మరి నీ 2 కుమారులు మరణించారు. దేవుని మందసము పట్టబడింది. దేవుని మందసము అన్న మాట అతని నోటి నుంచి బయటకు రాగానే ఏలీ ఏమయ్యాడండి? ఏలీ ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎవరు చనిపోయారండి? ఏలీ చనిపోయాడు. ఇశ్రాయేలులో నుంచి ఈ 4,000 మంది మరణించారు అంటే ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోవడానికి కారణం, 30,000 మంది మరణించడానికి కారణం ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది కాబట్టి 30,000 మంది మరణించారు. ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది కాబట్టి దేవుని మందసం పట్టబడింది. ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది కాబట్టి ఏలీ కుమారులు మరణించారు. ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది కాబట్టి ఏలీ మరణించాడు. ఈ సంగతులు విన్న ఫీనెహాసు భార్య గర్భంతో ఉన్నప్పుడు ఈ సంగతులు వింది. మామ చనిపోయాడు, భర్త చనిపోయాడు, 4,000 మంది, 30,000 నుంచి అలాగే మందసము పట్టబడింది. ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది. అప్పుడు పెట్టిన పేరే ఈ కాబోతు. కాబట్టి ప్రభువుల ద్వారా దేవుని ప్రభావం నీలో నుంచి పోకుండా నీవు
జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు దేవుడు ప్రభావం ఇవ్వడానికి ఇటువంటి తప్పులు చేయకుండా, ఇటువంటి పాపముల జోలికి నీవు వెళ్ళకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తప్పు త్రోవలో నడుస్తున్నాడని, పాపములో పుట్టి పాపం